కనిపించేది చూడండి, ఎదురుగా కనిపిస్తుంది ఆ బిల్డింగు. ఇది మ్యూజియం. గార్డెన్‌లో ఆ గార్డెన్ అంతా ఒకవైపు ఉంటే, ఇది వన్ సైడ్ ఉంటది. మ్యూజియం ఇది. మనకు కావాల్సిన ప్రతి సబ్జెక్ట్ ఉంటది దాంట్లో. ఇది చూడండి, ఇది కళాతోరణం ఎంత బాగుంది. కాకతీయుల కాలం నాటిది చెక్కిన కళాతోరణం ఇది. చాలా అంటే చాలా బాగుంటది చూడండి. గ్రీన్ కాయలు ఇక్కడ చూడండి, ఈ శిలా సంపద ఎంత బాగుంది. అప్పుడు దించిన కళ చూడండి ఎంత బాగున్నాయి. విగ్రహాలు చెక్కు చెదరకుండా ఇంకా ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాలకు సంబంధించిన ఇవి విగ్రహాలు ఎంట్రన్స్లో కనబడితే మనకి ఇవి చూడండి, ఎంత మంచి శిల్ప సంపద ఇది. చాలా అంటే చాలా చక్కని శిల్ప సంపద. ఇలాంటివి బోలెడు ఉంటాయి, లోపలైతే చాలా ఉంటాయి. చూడండి ఎంత అందంగా ఉంది గార్డెనింగ్ అయినా ముందట. మ్యూజియం ముందట కూడా చాలా చక్కగా అందంగా నీట్గా ఉంటుంది ప్లేసు. ఒకసారి వెనక వైపున వెళ్దాము. వెనక వైపున కూడా కొన్ని శిలలను అక్కడ పెట్టడం జరిగింది. చాలా చక్కగా ఉంటాయి. ఒక్కొక్క శిల్పము ఒక్కొక్క దాన్ని సూచిస్తుంటుంది. ఎంత అందమైన శిల్ప సంపద అంటే ఆ టైంలో మనకు దొరికిన పురాతన వస్తువులకు సంబంధించిన శిలలు ఇవి. వీటి మీద ఒక్కొక్క రకమైనది, ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క దాన్ని సూచిస్తూ ఉంటుంది. చాలా చక్కటి శిల్ప సంపద. ఇలాంటి చాలా ఉన్నాయని చెప్పేసి అంటారు. ఇక్కడ మాత్రము కొన్ని మాత్రం మనకున్నాయి చూడండి. ఇది బుద్ధుడికి సంబంధించిన విగ్రహం ఇది. ఇది చూడండి ఎంత చక్కగా ఉంది. ఎన్ని సంవత్సరాలు ఇది, చాలా చక్కగా ఉంది చూడండి ఆర్కిటెక్చర్. ఇదొకటి. ఇది చూడండి, మనం ఇట్లాంటి కర్ణాటకలో చూస్తాం ఇలాంటి విగ్రహాలని. ఎంత చక్కగా ఉంది చూడండి. అప్పుడు చెక్కిన వాళ్ళ శిల్ప సంపద, వాళ్ళు శిల్ప కళాకారులు ఎంత చక్కగా చెక్కారు. ఇంకా ఇప్పటికి చెక్కు చెదరకుండా ఎంత బాగున్నాయి చూడండి. ఇది మన గొప్పతనం, చరిత్ర గొప్పతనం. ఇలాంటివి పిల్లలు తెలుసుకోవాలి. పిల్లలకు చూపించలేకపోతున్నాం, చాలామంది చూపించట్లేదు ఇలాంటివి. ఈ రోజుల్లో మొత్తం వేరే వేరే. చూడండి ఎంత బాగుంది, ఎంత చక్కగా చెక్కారు అప్పుడు శిల్పాలు చూడండి. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో శిల్పం. ఎంత మంచి బొమ్మలను చెక్కారు చూడండి. రాతి మీద అప్పుడు ఇంత అందంగా చెక్కడం అంటే ఎంత కళాత్మకంగా ఉన్నాయి చూడండి. ఆ కళాకారులు ఎంత గొప్పలో ఉంటారు, ఎంత మంచి కళాత్మకంగా చెక్కడానికి. ఇది చూడండి మీరు, ఈ శిలను చూడండి. దీని మీద పైన విగ్రహాలతో పాటు కిందన లిపి ఉంటుంది. అప్పటి మన లిపి ఉంటుంది చూడండి, ఎంత బాగుంది లిపి. ఇప్పటికి ఇంకా చెక్కు చేయలేదు లిపి చూడండి. ఇలాంటిది ఇంకొకటి కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇది చాలా చక్కగా ఉంటుంది. 4 వైపుల లిపి ఉన్నది. పైన ఒక్కొక్కరికి సంబంధించిన అంటే శాసనాలు అన్నట్టు. ఇవి ఆ టైంలో శాసనాలు వేస్తుండే కదా, వారి బొమ్మలు ఉండి వారు దేని గురించి అనేది, వారికి సంబంధించిన డీటెయిలింగ్ అనేది దీంట్లో ఉండేది. ఇది అప్పుడు ఇట్లాంటివి వేసేవాళ్ళు, ఎవరు ఏం చేశారు, ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళ చరిత్ర ఏందనేది శిల్పాల మీద వాళ్ళ బొమ్మలను చెక్కి ఇలాంటివి లిపి అనేది చెక్కేవాళ్ళు. ఇప్పుడు మనం అట్లాంటిది ఏం లేదు కదా. చూడండి ఎంత చెక్కు చెదరకుండా ఉంది. ఇంకా చాలా చక్కటి లిపి. ఇక్కడ చూడండి, ఈ రాతి మీద, నల్లటి రాతి మీద వేసింది. అటు ఇటు సింహాలు, మధ్యలో ఒక సింహము, 3 సింహాలకు సంబంధించింది. ఎంత బాగుంది చూడండి అప్పటిది. నేను చెప్పాను చూడండి ఇంతకుముందు మీకు, ఇదే ఎంత మంచి లిపి. నల్లటి రాయి మీద, గ్రానైట్ రాయి ఇది, దాని మీద అప్పటి లిపి అన్నట్టు చూడండి.